హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ ఏంటంటే క్యారెట్ పీల్ దోశ. క్యారెట్ పీల్ వేస్ట్ అని పడేస్తూ ఉంటారు కదా, ఒకసారి వీడియో చూసాక క్యారెట్ పీల్ వల్ల ఉపయోగాలు కూడా ఉన్నాయి, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది దీంతో దోశ అనేది. ముందుగా ఒక బౌల్ తీసేసుకోవాలి, అందులోకి పావు కప్పు మినప్పప్పు తీసేసుకోవాలి, మినపగుళ్ళైనా పర్వాలేదు. తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు, మంచి కలర్ వస్తుంది. తర్వాత బియ్యం యాడ్ చేసుకోండి, ఒక బియ్యం కాదు రేషన్ బియ్యం యాడ్ చేసేసుకోండి, దొడ్డు బియ్యం అయితేనే బాగుంటుంది ఈ దోశలకి. వీటిని 2-3 టైమ్స్ వాష్ చేసేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత వాటర్ పోసుకొని ఒక 7 నుండి 8 గంటలు నానబెట్టండి. 7 గంటల తర్వాత చూపిస్తున్నాను. పప్పు బియ్యం అనేది చక్కగా నానిపోయింది. ఇప్పుడు ఎక్స్ట్రా వాటర్ తీసేసి మిక్సీ చేసేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని పప్పు బియ్యాన్ని అందులో వేసేసుకోవాలి. క్యారెట్ పీల్ని పప్పు బియ్యంలోకి వేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసేసుకోవాలి. మధ్యలో ఈ విధంగా కలుపుతూ వాటర్ వేస్తూ కొన్ని వాటర్ వేస్తూ గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా బాగా మెత్తగా పట్టేసుకున్న పిండిని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. ఈ పిండిని ఒక 8 to 9 hours పులియపెట్టేసేయాలి. పులిస్తేనే ఈ టేస్ట్ అనేది బాగుంటుంది. ఈవినింగ్ పట్టేసి నైట్ అంతా పులియపెట్టాను, మార్నింగ్ చూపిస్తున్నాను. బాగా పులిసిపోయింది కదా. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకోవాలి దోశ ప్రిపేర్ చేసుకోవడానికి. ఇందులోకే కావాలి అంటే కొంచెం అల్లం, పచ్చిమిర్చి మిక్సీ చేసి వేసేసుకోవచ్చు. అలాగే కావాలి అంటే కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుని వేసుకోవచ్చు. ఒక ఆనియన్ ఒకటి యాడ్ చేయకూడదు, వాడితే మరింత టేస్టీగా ఉంటుంది ఈ దోశ అనేది. లేకపోతే నార్మల్గా వేసుకోవచ్చు దోశలాగా. స్టవ్ పైన దోశల పైన పెట్టేసి ఫస్ట్ ఆయిల్ అప్లై చేసేసుకోవాలి. తర్వాత దోశలాగా చేసేసుకోవాలి. దోశల పిండి కన్నా కొంచెం లూజ్గా ఉన్నా పర్లేదు పిండి, లేదంటే అంత చిక్కగా ఉన్నా కూడా పర్లేదు. దోశల పిండి లాగానే ఇది కూడా చాలా త్వరగా కాలుతుంది. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది, చాలా బాగుంది టేస్ట్. హై ఫ్లేమ్లో పెట్టి కాల్చకూడదు, మీడియం ఫ్లేమ్లో, లో ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి. దోశని డ్రై అయ్యాక దోశ పైన ఆయిల్ అనేది అప్లై చేసేసుకోవాలి. ఒకవైపు కాలాక మరొక వైపు తిప్పుతూ కాల్చుకోవాలి దోశను. ఈ దోశను 2 వైపులా కాల్చుకుంటే చాలా బాగుంటుంది. 2 వైపులా కాల్చుకోవాలి ఈ దోశని. ఈ విధంగా మంచి కలర్ వచ్చేలాగా ఈ దోశని కాల్చుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుంటే సూపర్గా ఉంటుంది ఇంకా ఈ దోశ అనేది. దోశ వేసి చూపిస్తాను. ముందుగా పెనానికి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత దోశ చేసేసుకోవాలి. ఈ విధంగా పల్చగా చేసేసుకోవాలి. పల్చగా చేసేసుకుంటేనే బాగుంటుంది. ఈ దోశ అనేది చాలా పల్చగానే వస్తుంది. దోశ అనేది డ్రై అయ్యాక ఆయిల్ అప్లై చేసేసుకోవాలి దోశ పైన. అంతే అండి, చాలా సింపుల్గా క్యారెట్ పీల్ దోశ అనేది రెడీ అయిపోయింది. ఈ దోశని పల్లీ చట్నీ లేదా టమాటో చట్నీ లేదా కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. దోశ టేస్ట్ మాత్రం అద్దరిపోయింది అసలు. చాలా అంటే చాలా చాలా బాగుంది దోశ.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.